ఢిల్లీలో హిందువుల మీద దాడులు, లేకపోతే హర్యానాలో హిందువుల మీద దాడులు, రాజస్థాన్లో హిందువుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళు మరి వాళ్ళ వ్యూహంలో కాంగ్రెస్ భాగమవుతుందో, లేదా కాంగ్రెస్ వ్యూహంలో వాళ్ళు భాగమవుతుందో, లేదా కాంగ్రెస్ వెర్రితనంతో వాళ్ళని దగ్గరికి తీస్తుందో తెలియదు. కానీ ఇప్పుడు తాజాగా హర్యానాలో 6 హిందువుల మరణానికి కారణమైనటువంటి వ్యక్తి, రాళ్ల దాడులు, పెట్రోల్ బాంబులు లాంటి నూహ్ అల్లర్లకు కారణమైనటువంటి వ్యక్తి ఇప్పుడు హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మూన్ ఖాన్, ఈయన రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది. ఇప్పుడు హర్యానా పోలీసుల ఆధారాలతో సహా అతన్ని అరెస్ట్ చేశారు. అయితే సహజసిద్ధంగానే కాంగ్రెస్ మాత్రం అది అన్యాయంగా ఇరికిచ్చారు అన్నటువంటిదే మాట్లాడుతోంది. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, నేరం ఆరోపించబడినప్పుడన్నా అతను నిరూపించుకుని బయటకు వస్తాడు అని నమ్ముతున్నామని చెప్పడం వేరు, అతను నిరపరాధి అని జడ్జ్ చేయడమే అసలు సమస్య వస్తుంది. అక్కడ ప్రజలు అతనేనని ఆధారాలతో సహా చూపించారు. పోనీ అది మనం జడ్జిమెంట్ ఇవ్వక్కర్లేదు, కానీ కోర్టు కంటే ముందే మనం పబ్లిక్ని కన్విన్స్ చేయాలని ప్రయత్నించడం ఇక్కడ వింత.